నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. గాజా ఈజ్ బర్నింగ్ అంటున్నారు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కడ్స్. మేము ఉక్కు పిడికిలితోటి అటు గాజా మీదికి అటాక్ చేశాము, హమాస్ని తుడిచిపెట్టేస్తాం, మా యొక్క హోస్టేజెస్ అంటే బందీలు ఎవరైతే ఉన్నారో వాళ్లను తెచ్చుకుంటాం, ఇవే మా టార్గెట్స్ అంటూ చెప్తూ ఉన్నారు. మరోవైపు పూర్తిగా గాజాను శ్మశానం చేసి పడేశారు ఇజ్రాయెల్. మొత్తం ఆ దేశం అంతా కూడా కలిసి పూర్తిగా గాజాను శ్మశానం చేశారు. మరోవైపు అక్కడున్న పిల్ల పెద్ద వృద్ధులు అందరూ కూడా దక్షిణం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు సముద్రం పక్క నుంచి. అయితే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద కోపం ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఈ సందట్లో సడేమియాలాగా ఇజ్రాయెల్ ఖతార్ మీద ఒక బాంబు కూడా వేసింది, మిజైల్ స్ట్రైక్ చేసింది. మరోవైపు ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఈరోజు ఇజ్రాయెల్ మీద తన కోపాన్ని ప్రతాపాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో ఇదంతా ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది. మరి అక్టోబర్ 2023 నుంచి నడుస్తున్న కాన్ఫ్లిక్టు ఒక చివరి దశకి ఏమైనా వచ్చిందా, లేకపోతే కీలకమైన మలుపుకి ఏమైనా వచ్చిందా అని ఒక్కసారి ప్రశ్నిస్తే ఇంకా హమాస్ బతికే ఉంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా హమాస్ యాక్టివ్గానే ఉంది, అది పూర్తిగా చచ్చిన పామైతే కాదు. మరి ఇజ్రాయెల్ చేస్తున్న పని మానవత్వాన్ని కూడా లెక్క చేయకుండా చేస్తోందా, లేకపోతే ఆల్రెడీ హమాస్ ఇజ్రాయెల్తో కొరివితో తలగొక్కున్నట్టు గోక్కొని ఈరోజు ఈ స్థితికి వచ్చిందా? ప్రపంచ దేశాలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంశాన్ని? భారత్ వైఖరి కూడా ఎలా ఉంది ఇప్పుడు ఈ గాజాను కూడా క్లీన్ చేసే పరిస్థితిలో? ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారు ఇదే అంశంపై చాలా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంది. వారి దగ్గర నుంచి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుందాం. సార్ నమస్కారం సార్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్ ఓవరాల్గా అంటే నేను ఇంట్రడక్షన్ ఇంత ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అంటే 2 సంవత్సరాలుగా నడుస్తుంది, ఇంకొక నెల రోజులు గడిస్తే 2 సంవత్సరాలు కంప్లీటు ఈ ఘటనకు. అంటే హమాస్ 1200 మందిని చంపడం, 251 మందిని బందీలుగా చేసుకొని వాళ్లను కూడా విడతల వారీగా చంపడం, ఈ రోజుకి ఇప్పటికీ ఇంకా పూర్తిగా వాళ్ళని విడుదల చేయకపోవడం, మళ్ళీ పర్మనెంట్ సీజ్ ఫైర్ అని మాత్రం గట్టిగా హక్కులాగా పోరాటం, ఇదంతా చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి 2 వర్షన్స్ని, ఇటు హమాస్ని అటు ఇజ్రాయెల్ని, ప్రపంచ దేశాలని కూడా? మనం ప్రస్తుతం చూడాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ చాలా రెజల్యూట్ దేశం. ఎందుకంటే వాళ్ళు 1917లో ఎప్పుడైతే రెజల్యూషన్ తీసుకుని 1948 కల్లా ఒక దేశం తయారు చేశారో అప్పటి నుంచి చాలా రెజల్యూట్ గా ఉన్నారు. ఇజ్రాయెల్ అన్నది యూదు దేశం, ఇక్కడ తయారు చేయాలి, దానికి అపోనెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళనే మేము పట్టించుకోము. ఆ విధంగానే ఇప్పుడు కూడా పాలెస్టైన్ యునైటెడ్ నేషన్స్ లో ఒక మెంబర్ కాదు, కేవలం అబ్జర్వర్. ఇంటర్నేషనల్ గా ఏ కంట్రీ పాలెస్టైన్ ని రికగ్నైజ్ చేయలేదు. ఇది జరిగిన తర్వాత చాలా 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత హమాస్ సడన్ గా పుంజుకుని అక్టోబర్ 7th 2 సంవత్సరాల క్రితం ఒక మేజర్ కాండ చేసింది. ఆ కాండ ఇజ్రాయెల్ పసిగట్టలేకపోయింది ముందర నుంచి. జనరల్ గా వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎంత నిఘా ఉంటుందంటే జనరల్ గా పసిగట్టారు. అంత మేజర్ ఈవెంట్ అవుతుందని వాళ్ళు ఎప్పుడు గ్రహించలేకపోయారు. 1200 మంది దాదాపు చంపబడ్డారు. తర్వాత చాలా మంది బందీలుగా పట్టుబడ్డారు. చాలా మంది బందీల్ని విడిపించుకోవాల్సి వచ్చింది. దానికి 1:30 ప్రిజనర్స్ ని జైల్స్ నుంచి రిలీజ్ చేసి, కానీ ఇంకా 50 మంది ఉన్నట్టు అంచనా. అందులో 2-3 అమెరికన్స్ కూడా ఉన్నారు. బహుశా 22 వరకు బతికి ఉన్నారని చాలా అనుమానం. 28, 25 వరకు అయితే చనిపోయారు, వాళ్ళ బాడీసే మిగిలి ఉన్నాయని చాలా అనుమానం. అసలు ఈ లెక్క ఎంత ఉంది సార్? 251 అని, 258 అని, లేకపోతే 100 అని ఇట్లా లెక్క ఉంది. అసలు కరెక్ట్గా ఈ రోజుకి లెక్క చూస్తే ఎంత అని అనుకోవాలి బందీలు? ఈ రోజు చూస్తే 48 to 50 మంది బందీలు ఇంకా వెనక్కి రాలేదు. అందులో ఎంతమంది బతికున్నారన్నది ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు సేకరించిన కబురు ప్రకారం దాదాపు 22. అంతే. 28 బహుశా చనిపోయి ఉంటారు. వాళ్ళ బాడీస్ మాత్రం రిట్రీవ్ అవ్వలేదు ఇప్పుడు వరకు. అంటే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లో ఎక్కడో ఇంకా వాళ్ళ బాడీస్ భద్రపరిచి మార్చురీస్ లోనో ఎక్కడో ఐస్ పెట్టో ఎలాగోలోనూ భద్రపరిచారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఓ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ బాడీస్ అడుగుతున్నారు. కనీసం మాకు బతికి లేకపోయినా కానీ కనీసం బాడీస్ అన్న హ్యాండ్ ఓవర్ చేయండి. అది ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆన్సర్ చెప్పలేకపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ గా ఇజ్రాయెల్ గవర్నమెంట్ లో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్. ఆ మైనారిటీ గవర్నమెంట్ డెసిషన్ చూపించలేకపోతే వాళ్ళు తిరిగి ఎన్నికయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇదే అదను చూసుకుని ఒక్కసారిగా అమెరికా హెల్ప్ తోటి
సౌదీ అరేబియాని వీళ్ళందరినీ దూరంగా పెట్టగలిగారు ఇప్పటికే. కేవలం ఇరాన్, వాటి డిపెండెంట్ దేశాలు, సిరియాని ఆల్రెడీ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఉమ్, కేవలం యెమెన్, లెబనాన్‌లో ఉన్న హెజ్బుల్లా తప్పించి మిగతా దేశాలన్నీ దాదాపు కంట్రోల్లోకి వచ్చినట్టే లెక్క వాళ్ళకి. అంటే కంట్రోల్ లేకపోయినా కానీ పాజిటివ్, ఇజ్రాయెల్‌కి పాజిటివ్‌గానే ఉన్నట్టు లెక్క. ఉమ్, ఈ లాస్ట్ 1 వీక్ నుంచి సడన్‌గా ఒకటి నాటో టైప్ అరబ్ దేశాలు, అంటే మిడిల్ ఈస్ట్ నాటో అన్నది ఒక కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. ఉమ్, దాన్ని పాకిస్తాన్ కూడా ప్రమోట్ చేస్తోంది. ఆ, పాకిస్తాన్‌కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే, ఎందుకంటే ఈ దేశాలన్నిట్లోనూ ఒకటే న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్. అవును. అంటే వాళ్ళకి లీడర్‌షిప్ దొరుకుతుంది. ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఉమ్, సౌదీ అరేబియా వీళ్ళకి ఏంటంటే లీడర్‌షిప్ పోతోంది. ఎందుకంటే ఇరాన్ ఉంది కాబట్టి. ఉమ్, ఆ లీడర్‌షిప్ రిక్లెయిమ్ చేయాలని ఉంది. ఉమ్, టర్కీకి అయితే ఇంకొకటి ఉద్దేశం ఉంది. పాత ఖలీఫేట్ తిరిగి తీసుకురావాలని ఉంది. 1922లో ఏదైతే పోయిందో ఉమ్, దాదాపు 103 సంవత్సరాల తర్వాత తిరిగి తీసుకొచ్చి ముస్లిం రాజ్యాలకి ఈ లీడర్‌షిప్ వహించాలని టర్కీకి చాలా కుతూహలంగా ఉంది. ఉద్దేశం ఉంది. ఉమ్, ఎస్పెషల్లీ ప్రస్తుతం ఉన్న ఎర్డోగాన్ గవర్నమెంట్ ఆ, రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అనుకోవాలి ఆయన. ఉమ్, వాళ్ళ దేశంలో రైట్ వింగ్ అంటే ఇస్లాం రూలింగ్ అన్నట్టుగా ఉండాలి. ఉమ్, సో ఆ విధంగా వాళ్ళకి ఖలీఫేట్ అవ్వాలని ఉంది. సో ఆ విధంగా కొన్ని ప్రయత్నాలు మొదలైనవి. కానీ ఎంతవరకు సక్సెస్ అవుతారు అది చాలా చెప్పలేము. ఎందుకంటే ఇరాన్ దాంట్లో జాయిన్ అవ్వదు. అలాగే సిరియా కూడా దాదాపు జాయిన్ అవ్వదు. జోర్డాన్ జాయిన్ అవ్వదు. మిగతా దేశాలు జాయిన్ అయితే జాయిన్ అవ్వచ్చు. కానీ అందులో అగ్రిమెంట్స్ ఏకీభావం ఉండదు. ఎందుకంటే పాకిస్తాన్‌ని వాళ్ళు అరబ్ దేశం కింద లెక్క పెట్టరు. అంటే ఇప్పుడు మరి అగ్రిమెంట్స్ చేసుకున్నారు కదా సార్, ఇప్పుడు సౌదీ అరేబియా అగ్రిమెంట్స్ చేసుకుంది. చేసుకున్నారు. కానీ అంటే ఏంటంటే అది యూనిఫికేషన్ అంత నాటో జరిగినట్టు. నాటోలో ఏంటంటే అండి వాళ్ళ ఆర్టికల్ 8 ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 5 ప్రకారం 5 ప్రకారం ఒక దేశం మీద అటాక్ జరిగితే మొత్తం దేశాలన్నిటి మీద అటాక్ జరిగినట్టే లెక్క. అదే అందరూ ఆర్టికల్ 5. ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఉమ్, అయితే అది ఆ పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఉమ్, అంతకు వెళ్ళే అంత పరిస్థితి కనిపించట్లేదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళు చాలా డివైడెడ్. షియా సున్నీస్, తర్వాత రిచ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్, నాన్ అరబ్ కంట్రీస్, అలాగే ఈజిప్ట్ ఆఫ్రికన్ కాంటినెంట్ లోకి వెళ్ళిపోతుంది. ఉమ్, ఇవన్నీ డివిజన్ చాలా వరకు ఉమ్, ఉన్నాయి. ఉమ్, దాంతో పాటుగానే ఈ టెర్రరిస్ట్, మనం ఏవైతే టెర్రరిస్ట్ యూనిట్స్ అంటామో, ఉమ్, ఆల్ ఖైదా కానివ్వండి, ఐసిస్ కానివ్వండి, ఇటు పాలెస్టీన్ హమాస్ కానివ్వండి, వీళ్ళు కూడా డివైడెడ్ రంగంలోనే ఉన్నారు. ఉమ్, సో అందుకని చెప్పి హమాస్ లో టాప్ లీడర్షిప్ ని మొన్న ఖతార్ లో ఎలిమినేట్ చేయడం ద్వారా ఉమ్, దీన్ని చాలా వరకు కంట్రోల్లోకి తీసుకొచ్చారు. ఉమ్, అమెరికాకు కూడా ఏమని ఉందంటే పాలెస్టైన్ ని సెపరేట్ కంట్రీ కింద రికగ్నైజ్ చేద్దాం. క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్స్ నుంచి Hmm. 2 స్టేట్స్ థియరీ Two states ప్రపోజ్ theory. చేస్తుంది. Hmm. ఆ 2 స్టేట్స్ థియరీ ప్రకారం గాజాని మెయిన్ భాగం కింద, వెస్ట్ బ్యాంక్ సెకండ్ భాగం కింద పెట్టుకుని Hmm. గాజాలో కంట్రోల్డ్ వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చే విధంగా అక్కడ రీడెవలప్ చేద్దాం. ఉమ్, అది అమెరికన్ ప్రెసిడెంట్ స్పీచెస్ లో చాలా వరకు బయటపడింది. ఉమ్, అందుకనే మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ గారు కూడా కేవలం బందీలు 3-4 అయినా కానీ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మా వాళ్ళని వదిలిపెడతారా లేదా, ఉమ్. మీరు అగ్రిమెంట్కి వచ్చారు లోపల. సో అంటే ఈ యుద్ధం చేయడానికి ఒక సాకు కూడా దొరికింది ఆ ట్రంప్కి. ఓ సాక్ కూడా దొరికింది. ఆ, సో ఆ విధంగా అమెరికా 100% సపోర్ట్ ఇస్తుందండి. ఉమ్, ఇప్పుడు వరకు యూరోపియన్ యూనియన్ దేశాలు దాదాపు ఇజ్రాయెల్ కి సపోర్ట్ లో ఉన్నా కానీ ఉమ్, ఇప్పుడు రాను ఇంటర్నల్ ప్రెషర్స్, అంటే ఎందుకంటే ప్రజలు పాలెస్టీన్ అంటే ఏకీభావం కొంచెం కనిపిస్తోంది అన్ని చోట్ల. అవును. మొన్న ఈ మధ్యన అమెరికాలో కూడా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు నడిపే పైలట్లు ముగ్గురు పైలట్స్ ఇజ్రాయెల్ కి వెపన్స్ డెలివరీ ఇవ్వమని చెప్పేశారు. ఉమ్, అఫ్ కోర్స్ వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. Hmm. సో ఆ విధంగా వరల్డ్ ప్రెషర్ పెరుగుతోంది. పెరుగుతుంది. అలాగే స్వీడన్ నుంచి వచ్చి ఎవరైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు అక్కడ పాలెస్టైన్ దగ్గర సముద్రంలో తిరగడం, ఉమ్, వాటి ప్రమోట్ చేయడం ఉమ్, జరుగుతోంది. ఉమ్, సో ఆ విధంగా హమాస్ నేను పాజిటివ్ సైడ్ ఉన్నాను. నాకు ఇంకా 3000 క్యాడర్స్ ఉన్నారు గాజాలో అనుకుంటాను. ఉమ్, అందుకని చెప్పి నార్థన్ పోర్షన్ లో ప్రస్తుతం వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ని చూసుకుని వాళ్ళు ఇంకా ఫైట్ చేస్తున్నారు. సౌత్ లో వాళ్ళకంత స్ట్రెంగ్త్ లేదు. ఉమ్, అందుకని చెప్పి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే నార్త్ లో ముందర అటాక్ చేయడం, ఫిజికల్ గా ఆక్యుపేషన్ చేయడం జరిగింది. ఉమ్, దీని గురించి దాదాపు 60-70 వేల మంది రిజర్విస్టుల్ని, Hmm. ఎవరైతే ఇప్పుడు వరకు యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదో
వాళ్ళని తిరిగి డ్యూటీస్కి పిలిచి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఉమ్, అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బంకర్ టైప్ ఆపరేషన్స్ లో క్లియరెన్స్ చేయడానికి హెవీ ఇన్ఫెంట్రీ కావాలి. ఉమ్, మిగతా చోట్ల అయితే ట్యాంక్స్, రాకెట్స్, ఎయిర్ ఫోర్స్ పనిచేస్తాయి. ఉమ్, కానీ ఎప్పుడైతే భూమిలోకి డిగిన్ అయ్యారో ఉమ్, ప్రతి దానికి ఒక్కొక్క బంకర్ కూడా క్లియర్ చేయడానికి ఓకే. కంపెనీ స్ట్రెంత్ కావాల్సి వస్తుంది కనీసం. ఉమ్, ఉమ్, దాంతో పాటు టనల్స్ క్లియర్ చేయడానికి, ప్రొఫెషనల్ గా క్లియర్ చేయడానికి ఎన్నో రోజులు విపరీతమైన ట్రూప్స్ కావాలి, లక్షల మంది సైనికులు కావాలి. ఉమ్, సో ఆ విధంగా నార్థన్ పోర్షన్ నుంచి చేస్తారు. తర్వాత బహుశా సెంట్రల్ పోర్షన్కి వస్తారు. ఉమ్, ఈ రెండు క్లియర్ అయిపోయిన తర్వాత ఒక ప్రొవిజనల్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉమ్, వాళ్ళకి ఇజ్రాయెల్కి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఓకే. అప్పుడు సౌత్ నుంచి మళ్ళా నార్త్ కి షిఫ్ట్ చేసి పాపులేషన్ ని సౌత్ కూడా క్లియర్ చేసే ఉద్దేశం వాళ్ళకి చాలా క్లారిటీ తోటి ఉంది. అంటే ఒక ఎథనిక్ క్లీన్జింగ్ అనేది చేసి అమెరికా తనపై చేయి సాధించుకుంటది ఇక్కడ ఇజ్రాయెల్. ఎథనిక్ క్లీన్సింగ్ అనలేమండి, ఎథనిక్ క్లీన్సింగ్ అనలేము. అంటే ముఖ్యంగా పాలస్తీన్లంతా వెళ్ళిపోతుంటారు కదా సార్. ఈ హమాస్ 3000 క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిమినేట్ చేయాలని వాళ్ళ ఉద్దేశం. కరెక్టే, కానీ మరి ఈరోజు సామాన్య ప్రజల్ని కూడా అక్కడి నుంచి పంపించి దాదాపు లక్షల మందిని 48 అవర్స్ ఇచ్చారు టైము. సో వాళ్లకు ఆ 48 అవర్స్ దారి కూడా చూపెట్టారు, ఈ దారిలో గుండానే మీరు వెళ్ళాలి, తర్వాత అటాక్ చేస్తాము అని చెప్పి. సో ఈ వీళ్ళంతా సామాన్యులంతా వెళ్ళిపోతున్నారు కదా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి మరి ఆ 3000 వదిలేస్తే? అవునండి, అది కాదనలేదు, కానీ ఇది ఎప్పుడో నార్థన్ పోర్షన్ నుంచి ఎప్పుడో ఖాళీ చేయించేశారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి 0 అవుతుంది తప్పితే గానీ అసలంటూ బేసిక్ పాపులేషన్ ఎప్పుడో రఫా సైడ్కి వెళ్ళిపోయింది. దాదాపు 20 రిఫ్యూజీ క్యాంప్స్ అన్ని సౌత్ లో పెట్టారు. 20 లక్షల మంది వరకు కిందికి వెళ్ళిపోయారని తెలుస్తోంది. అది వెళ్ళిపోయడం జరిగిందండి. కొంతమందిని లిమిటెడ్ నెంబర్స్ కింద ఈజిప్ట్ యాక్సెప్ట్ చేసింది, మిగతా వాళ్ళని యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకవేళ ఈజిప్ట్ యాక్సెప్ట్ చేస్తానంటే మాత్రం వీళ్ళని మొత్తం మీరు అన్నట్టు ఎథనిక్ క్లీన్సింగ్ అయిపోతుంది. అందుకే మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి యాక్సెప్ట్ చేయని పరిస్థితి ఈజిప్ట్. యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అటు పైన లెబనాన్ కూడా తీసుకోదు. ఇజ్రాయెల్లో ఒక అంటే మంచి పాజిటివ్ పాయింట్ మనం పికప్ చేయాల్సింది ఏంటంటే రెజల్యూట్నెస్ ఆఫ్ ఎయిమ్. ఏదైతే ఉద్దేశం పెట్టుకున్నారో ప్రపంచాన్నే లెక్క చేయని పరిస్థితిలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అదే సిచ్యువేషన్. హ్యూమన్ రైట్స్ అవనివ్వండి, యునైటెడ్ నేషన్స్ కూడా హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని పెట్టింది. అవును, ఫుడ్ డెలివరీ అవ్వట్లేదని చెప్తోంది. ఫుడ్ డెలివరీకి వచ్చిన పిల్లల్ని, లేడీస్ ని, తర్వాత వికలాంగుల్ని కూడా ఫైరింగ్ లో చనిపోవడం జరుగుతోందని చాలా నెపాలు వస్తున్నాయి. మెడికల్ సెంటర్స్ ని అటాక్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ హమాస్ కూడా తెలివి తక్కువ కాదండి. ఏవైతే మెడికల్ సెంటర్స్ ఉన్నాయో దాని కింద మెయిన్ వాళ్ళ హబ్స్ పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. నాకు అంటే రావు గారు, ఇక్కడ నాకు ఒక స్ప్లిట్ వస్తుంది ఇది ఆలోచించినప్పుడు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఇప్పుడు హమాస్ని ఎలిమినేట్ చేస్తాము, హోస్టేజెస్ని రెస్క్యూ చేసుకుంటాము అనే 2 పేర్లు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కిందికి పంపించేస్తోంది. ఇది ఇటు సైడు. అటు సైడ్ చూస్తే అంటే ఈ స్కూల్స్, మాస్కులు అన్ని డిమాలిష్ చేస్తోంది ఇజ్రాయిల్. ఇటు చూస్తేనేమో హమాస్ కూడా ఈ టన్నెళ్ళు ఏర్పాటు చేసుకొని హాస్పిటళ్ళ కింద, స్కూళ్ళ కింద, రెసిడెన్షియల్ బిల్డింగ్ల కింద చేసుకుంటే మరి ఇప్పుడు ఇజ్రాయిల్ని తప్పుపట్టాలనా లేకపోతే హమాస్ని తప్పుపట్టాలా? ఇజ్రాయిల్ని మానవత్వాన్ని మించి ఇప్పుడు మీరు అన్నట్లు ఎవరి మాట వినే పరిస్థితి లేదు అనే దగ్గర ఇది కరెక్ట్ అనుకోవాలా, లేదా హమాస్ చేసిన పనే ఇంత దూరం తీసుకొచ్చింది అనుకోవాలా? ఈ స్ప్లిట్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా ఒక కాన్ఫ్లిక్ట్ నడుస్తోంది నాకు. ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటుందని, కాకపోతే నన్ను అడిగితే ఏంటంటే తెలివైన వాళ్ళు చేసే పని అంటే ప్రాక్టికల్ గా చేసే పని. అందులో ఏంటంటే హమాస్ ఒకటి రియలైజ్ అవ్వాలండి. ఫస్ట్ 2 స్టేట్స్ థియరీ యాక్సెప్ట్ చేసుకుని వాళ్ళ భూభాగం వాళ్ళు వెనక్కి తీసుకుని వాళ్ళ ఆర్మీని, వాళ్ళ ఎకానమీని డెవలప్ చేసుకుని అప్పుడు ఏదైనా చేసినా కానీ ఉపయోగం ఉంటుంది. రివర్ టు ద సీ అన్న వాళ్ళ కాన్సెప్ట్ అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే. మరి పర్మనెంట్ సీజ్ ఫైర్ లో ఉండదా ఈ కాన్సెప్ట్? పర్మనెంట్ సీజ్ ఫైర్ లో హమాస్ చెప్తున్నప్పుడు ఉండదా? ఉండదండి. వాళ్ళు పర్మనెంట్ సీజ్ ఫైర్ అంటారు కానీ ఈ హోస్టేజెస్ వెనక్కి ఇచ్చే ఉద్దేశం మాత్రం కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ తేడా వస్తుంది సార్, సిద్ధాంతం హోస్టేజెస్ కి తేడా వస్తుంది. సో ఇందులో రాజనీతి, కూటనీతి వాడట్లేదండి. అందరూ ముద్దుగా నా పంతం అన్నట్టుగా ఉన్నారు. కానీ హమాస్ మాత్రం కొంచెం తగ్గాలి. ఎందుకంటే వాళ్ళకి మాత్రం తెలిసి ఉండాలి ఇజ్రాయెల్ తోటి ప్రస్తుతానికి తలపడే అవకాశం లేదు. ఎందుకంటే అరబ్ దేశాలు అంతకుముందు 1967లోను 71లోను వచ్చినట్టు సపోర్ట్ ఇప్పుడు కనిపించట్లేదు. సో అందుకని ఒక్కోసారి తగ్గి ఉండాల్సి వస్తుంది పొలిటికల్ గా. దాని తర్వాత ఒక 20 years తర్వాత, 30 years తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు పైకి వచ్చే అవకాశం చూసుకోవాలి.
హ్మ్. అలా కాకుండా మొండిగా ఇలా ప్రవర్తిస్తే వాళ్ళకే నుకసాన్ అవుతుంది. ఎందుకంటే హ్మ్. వీళ్ళు దాదాపు నేలమట్టం చేస్తారు మొత్తం హ్మ్. సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అవును. హౌసెస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. హ్మ్. ఇప్పుడు రీబిల్డింగ్ పేరుతోటి అమెరికన్ ఎయిడ్ వస్తుంది. హ్మ్. అమెరికన్ ఎయిడ్ ప్లస్ యూరోపియన్ ఎయిడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. హ్మ్. ఈ ఎయిడ్ వచ్చినప్పుడు ఎలా కడతారు? రీలొకేట్ చేస్తారు. మనదే స్టేట్స్‌లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు హ్మ్. హ్మ్. అందరికి ఇల్లు కట్టిచ్చిస్తారు. ఆ! వీళ్ళకి అందులో హమాస్ క్యాడర్స్ ఎవరు ఉండరు ఉండరు. ఆ! ఆబ్వియస్‌లీ. హ్మ్. సో, ఆ విధంగా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు పెట్టుకుంటారు. హ్మ్. అంటే రీకన్‌స్ట్రక్షన్ పేరుతోటి. సో, అంటే ఇప్పుడు ఇది కేవలం హమాసీ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఆ! ఇప్పుడు రాజనీతి ఏమని చెప్తుందంటే, చాణక్య నీతి ఏమని చెప్తుందంటే, హ్మ్. ఎప్పుడైనా సరే మన బలం లేనప్పుడు కొంతసేపు వేచి చూడాలని. హ్మ్. జస్ట్ బికాజ్ ఇరాన్ ఏదో రాకెట్స్ నాకు సపోర్ట్ ఇచ్చేసింది. నేను హ్మ్. 5,000 రాకెట్స్ ఒకరోజు ఫైర్ చేసేసి, ఏదో ఎంటర్‌టైన్‌మెంట్ మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఇన్నోసెంట్ పీపుల్‌ని నేను చంపేసి ఇలా చేసేస్తాను. నా హ్మ్. ప్రిజనర్ స్వాప్ అడుగుతాను. 1:30 అడుగుతాను. అవును. అలాగనుకుంటే అది రాజనీతిలో లోపమండి. లోపం. ఎగ్జాక్ట్‌లీ. ఇంకొక విషయం సార్ ఇక్కడ ఇప్పుడు ఖతార్ మీద వేసిన ఈ మిజైల్ స్ట్రైక్ గావచ్చు, లేకపోతే ఇప్పుడు సౌదీ అరేబియా లాంటి దేశాలు ఇంతసేపు న్యూట్రల్‌గా ఉన్న దేశాలు గూడా కొంత కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం. సో, మరి ఈ ప్రపంచ దేశాలు గూడా మరి హమాస్‌ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి? ఇదే ప్రశ్న హమాస్‌ని ఎందుకు వేయలేకపోతున్నాయి? ఈరోజు ఇజ్రాయెల్ మీద ఎందుకు కోపం తెచ్చుకునే పరిస్థితి యునైటెడ్ నేషన్స్ గూడా? ఇప్పుడొకటి చూడండి, ఖతార్‌లో సబ్‌స్టాన్షియల్ అమెరికన్ ప్రెజెన్స్ ఉంది. హ్మ్. విమానాల దగ్గర నుంచి, ఇన్ఫంట్రీ దగ్గర నుంచి 2, 3 డివిజన్‌ల సైన్యం ఉంది అమెరికాది. హ్మ్. కానీ అంటే ఏంటంటే, ఈ ఖతార్‌లో జరిగిన అటాకు పైకి చెప్పపోయినా గాని, ఖటార్ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ అన్‌అఫిషియల్ యాక్సెప్టెన్స్ ఉందన్నమాట. ఓకే. ఎందుకంటే అమెరికా ట్రంప్ గారు ఏమని చూస్తున్నారంటే, మెడిటేరియన్ సీలోకి ఒక మేజర్ ఓపెనింగ్ వస్తుంది. హ్మ్. ఇస్లామిక్ వరల్డ్‌లో ఒక మేజర్ ఓపెనింగ్ వస్తుంది. హమాస్‌ని కంట్రోల్డ్ గాజా స్ట్రిప్ చేయడం ద్వారా చేయడం ద్వారా. 2 ఎగ్జాక్ట్‌లీ. స్టేట్ థియరీ డిక్లేర్ చేసి, హ్మ్. దాన్ని లోకల్‌గా వాళ్ళు డెవలప్‌మెంట్ ఫండ్స్ తోటి కంట్రోల్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ హ్మ్. విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. హ్మ్. సో, ఓకే. ఫ్యూచర్‌లో ఏమనుకోవాలంటే, హ్మ్. కంట్రోల్డ్ పాలెస్టీన్ డిక్లేరే డిక్లరేషన్ చేస్తారు. హ్మ్. వెస్ట్ బ్యాంక్‌లో లెస్సర్ ఉంటుంది. హ్మ్. గాజాలో మొత్తం కంట్రోల్ తీసుకొని, వాళ్ళకి కావాల్సిన వెస్టర్న్ కంట్రీస్‌కి కావాల్సిన విధంగా చేస్తారు. సో, అడ్డు ఇప్పుడు పాయింట్ ఒకటే ఆ! ఉంది. టర్కీ ఉంది. హ్మ్. టర్కీ నాటోలో కూడా భాగం. కానీ ఇజ్రాయెల్‌కి యాంటీగా ఉంది. అవును. ఇది టర్కీ ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక టర్కీ మాత్రం ఏదైనా సరే కలర్స్ చూపించాలని చూస్తే, అసలు రంగులు చూపించాలని చూస్తే, హ్మ్. ఇదే అటాక్ టర్కీ మీద కూడా ఇజ్రాయెల్ చేసే చేసే అవకాశం. అవకాశం ఉంది. యాహ్! ఓకే. ఇక్కడ ఫైనల్‌గా ఈ పాయింట్‌లో సార్ ఇప్పుడు కిందికి వెళ్తున్న వాళ్ళు దక్షిణం వైపు వెళ్తున్న వాళ్ళు అంటే రఫా నుంచి గూడా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అదేదో అల్ మవాస్ అని అక్కడ రెఫ్యూజీ ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నారు. సో, మరి వీళ్ళంతా ఎట్లా ఇప్పుడు లక్షల మంది అక్కడ మిగిలిపోతున్నారు. దాదాపు 11-20 లక్షల మంది అట్లా కిందికి వెళ్తూ సంచార జాతిలాగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా మళ్ళీ వెనక్కొస్తారా? మీరన్నట్టు ఆ ఇందిరమ్మ ఇళ్ళలాగా వచ్చి ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుందా? లేకపోతే ఆ! దాదాపు ఆ పాపులేషన్ 28 లాక్స్ అండి. హ్మ్. 28 లాక్స్ అంటే మన ఒక సికింద్రాబాద్ పోర్షన్ కూడా కాదు. హ్మ్. 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 సో, అంటే మనకి దేశంలో ఇంత మూవ్‌మెంట్ జరుగుతుందనిపిస్తోంది గానీ, హ్మ్. అంటే నిజంగా చూస్తే ఏంటంటే గ్రౌండ్ రియాలిటీస్‌లో చూస్తే పెద్ద కిలోమీటరేజ్ ఏం గాదు. ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఆ! అహా! అక్కడ రిఫ్యూజీ క్యాంప్స్‌లో 28 లాక్స్‌ని అకామిడేట్ చేసి, హ్మ్. హమాస్‌ని ఏరిపారేసి, హ్మ్. మళ్ళా తిరిగి రీసెటిల్మెంట్ చేస్తారనమాట. ఓకే. నాకదే కనిపిస్తుంది. యాహ్! అంటే సార్ దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక ఫైనల్ డైలాగ్ చెప్పండి. ఈరోజు ఇజ్రాయెల్ ఇస్తున్న ఈ కంక్లూజన్ గాజాను శ్మశాన వాటిక ఎలా మార్చిందంటే, ఇజ్రాయెల్ ఇస్తున్న కంక్లూజన్‌ని చూసి ఏం నేర్చుకోవాలి ప్రపంచ దేశాలు గూడా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? భారత్ గూడా దీన్ని ఎలా చూస్తోంది? కంక్లూజన్. ముందర వేరే ప్రపంచ దేశాలు చూసుకోవాల్సిందేంటి అంటే, ఈ పాలెస్టీనాకి ఒకటి రాజనీతి నేర్పాలి. హ్మ్. ఐర్లాండ్‌లోను, స్కాట్లాండ్‌లోను బోలెడంత ఏరియాస్ ఉన్నాయండి. ఖాళీగా ఉన్నాయి. హ్మ్. వాటిని వీళ్ళు రీలొకేట్ చేసే అవకాశం ఉంది. అంతకుముందు అవకాశం ఇచ్చారు కూడా. హ్మ్. అటువంటి రీలొకేషన్ పర్మిషన్ ఇవ్వాలండి. హ్మ్. తర్వాత ఏంటంటే, ప్రస్తుతానికి 2 స్టేట్స్ థియరీ యాక్సెప్ట్ చేసి, హ్మ్. పాలెస్టీన్ ఒక దేశం, ఇజ్రాయెల్ ఒక దేశం, హ్మ్. ప్రస్తుతం ఉన్న బౌండరీస్ తోటి చేసి రీడెవలప్‌మెంట్ చేయాల్సిన అవకాశం ఉంది. అవసరం హ్మ్. ఉంది. హ్మ్. అంతకంటే ఇంకా మనం ప్రస్తుతానికి ఏం చెప్పలేం. ఓకే. కాకపోతే ఏంటంటే, ఇందులో మెయిన్ అడ్డంకి ఇరాన్. యాహ్! హ్మ్. ఇరాన్ హెజ్బుల్లా ద్వారా, హమాస్ ద్వారా ఇది ట్రై చేస్తుంది. హ్మ్. సో, అందుకని చెప్పి అది కంట్రోల్ చేసుకొని కంట్రోల్డ్ డెవలప్‌మెంట్ ఒకటే ఇంక అంతకంటే మార్గం ఏమీ కనిపించట్లేదు. ఈ ఓకే. ఇస్లామిక్ నాటో అన్నది నన్నడిగితే అది ఎఫెక్టివ్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఓకే. భారత్ నేర్చుకోవాల్సింది ఒకటుందండి.
ఇజ్రాయెల్ రెజల్యూట్నెస్. హ్మ్. ఒకసారి ఒకటి అనుకున్న తర్వాత హ్మ్. అంటే ఇప్పుడు మన ఇండియానే 3 రోజుల తర్వాత హ్మ్. మనం ఆఫ్ చేసాం ఆపరేషన్ సింధూర్. అవును. సీజ్ ఫైర్ చేసాం. అవును. అదే సీజ్ ఫైర్ చేయకుండా మొత్తం విరిచిపడి ఉంటే హ్మ్. వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంప్స్ బహుశా మన కంట్రోల్‌లో తీసుకొని ఉండేవాళ్ళం. ఓకే. పీఓకేని రీఎస్టిమ్యులేట్ చేయగలిగేవాళ్ళం. చేయగలిగేవాళ్ళం. అది మనం గమనించాలండి. ఒకసారి అనుకున్న తర్వాత హ్మ్. మధ్యలో యూఏలో వేరే చోటుకెళ్ళి క్రికెట్ మ్యాచ్ ఆడడం, హ్మ్. ఇటువంటి డైల్యూషన్ చేయకూడదు. ఆ ఆఫ్‌కోర్స్. రెజల్యూట్‌నెస్ చూపించాలి. ఆఫ్‌కోర్స్. అంటే అంత త్యాగం గూడా ఉండాల్సొస్తది గదా సార్. అంత త్యాగం గూడా చేయాల్సొస్తది. చేయాల్సొస్తుంది. సో ఇది మన భారత్ నేర్చుకోవాల్సిన విషయం. ఓకే. ఓకే. అంతే. మీరన్నట్టు ఆ పాసిబిలిటీ గూడా ఉంటుంది. బట్ అంటే నిజానికి పెద్దగా మనం నష్టపోవద్దు. ఈవెన్ సింగిల్ ప్రాణం గూడా నష్టపోవద్దనే ఒక చిన్న ఆలోచన గూడా ఉంటుంది గదా అనేది. ఓకే. రైట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ వివిరావు గారు. థాంక్ యూ వెరీ మచ్. సో, నమస్కారం. అంశంపై మాకు క్లారిటీ ఇచ్చినందుకు. నిజానికి ప్రపంచ దేశాలు, యునైటెడ్ నేషన్స్ గానీ, లేకపోతే ఇప్పుడు ముస్లిం కంట్రీస్ గానీ, చాలా వరకు ఇజ్రాయెల్‌ని టార్గెట్ చేసి అటాక్ చేస్తున్న సందర్భం ఇక్కడ కనబడుతోంది. బట్ హమాస్‌ని ప్రశ్నించాల్సిన విషయము, హమాస్‌కి చెప్పాల్సిన విషయం ఏవైతే ఉన్నాయో, ఆ క్లారిటీస్ గూడా తీసుకోవాలి ప్రపంచ దేశాలు. అండ్ ఇజ్రాయెల్ వారన్నట్లుగా ఇజ్రాయెల్ ఒక మాట తలుచుకుంది అంటే ఇంకా అది ఏం జరిగినా సరే ఆ మాటకు తగ్గట్టుగా ముందుకెళ్లే ప్రయత్నమే ఇజ్రాయెల్ చేస్తోంది. అందులో భాగంగానే మనకి ఈరోజు ఇటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా గాజాని మాత్రం పూర్తిగా నాశనం చేసి పెట్టేసింది. శ్మశానంలాగా మార్చింది. అక్కడ వాళ్ళంతా కూడా కిందికి వెళ్ళిపోతున్నారు. ఇంకా రెఫ్యూజీ క్యాంప్స్‌లో తలదాచుకోవడానికి లక్షల సంఖ్యలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో, వారన్నట్లుగా ఒక కొత్త ప్రాంతాన్ని సృష్టించే ప్రయత్నం ఇటు ఇజ్రాయెల్, అమెరికా కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు చెప్పండి. వివిరావు గారి అనాలిసిస్ మీద కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఇంకా ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. తదుపరి వీడియోల్లో వాటికి కూడా క్లారిటీస్ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ టాపిక్ మీద చేయండి అనుకుంటూ కూడా. సో, ఈ వీడియోని ఖచ్చితంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.